వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వీటన్నిటిలో అంటే యూజువల్గా చాలా గొప్పగా చెప్పేది ఏమిటంటే, మీరు ఇచ్చే సహాయంలో టైంకి అన్నం పెట్టడం, లేదా టైంకి నీళ్ళు ఇవ్వడం, లేదా ఏదైనా చదువుకుంటారంటే సాయం చేయడం, ఇవన్నీ గొప్ప సహాయాలుగా చాలా ఉంది. వీటన్నిటికీ మించిన ఒక పెద్ద సాయం ఉంది. బహుశా ఇది ఎవరు విననేది కాదు, కానీ ఊరికే ది వే యూ వ్యూ ఇట్. అందులో మీరు ఇచ్చే గొప్ప సాయం ఏమిటో తెలుసా? ధైర్యం. మీరు ఎవరికి అంటే మిగిలిన సాయాలన్నీ కూడా టెంపరీగా అప్పటికప్పుడు ఆ క్షణంలో అవసరాలు తీరుస్తే ఏం డౌట్ లేదు. మీరు అన్నం పెట్టారనుకోండి, వాడికి ఆకలి తీరుతుంది, ఏం డౌట్ లేదు. నీళ్ళు ఇచ్చారనుకోండి, దాహం తీరుతుంది, ఏం డౌట్ లేదు. డబ్బులు ఇచ్చారనుకోండి, అవసరం తీరుతుంది, ఏం డౌట్ లేదు. వీటన్నిటిలో అంటే ఎవరికి ఎప్పుడు ఏ సాయం అయినా మీరు ఆ క్షణంలో ఆ సాయం చేసినప్పుడు వాళ్ళకి ఆ క్షణంలో ఆ అవసరం తీరిపోతుంది. దీంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కానీ ధైర్యం అనే సాయం ఉంది. ఈ ధైర్యం అనే సాయం ఏం చేస్తున్నారు? ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్ బై ఎనీబడి టు ఎనీవన్. ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా ధైర్యం అనేది ఎప్పుడు కావాల్సి వస్తుందంటే వెన్ యూ ఆర్ ఇన్ డైర్ కాన్సిక్వెన్స్, డైర్ సిచ్యుయేషన్స్. అంటే పరిస్థితులు మీకు అనుకూలించవు, ప్రతి పరిస్థితి మీకు ప్రతికూలించింది, ఏం చేయాలో తెలియట్లేదు, యు ఆర్ స్టక్ ఇన్ ఎ సిచ్యుయేషన్ వేర్ యూ డోంట్ నో వాట్ టు డూ, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే భయం, అసలు ఏం చేయాలో భయం, దాని గురించి ఆలోచించాలంటేనే భయం. ఈ సిచ్యుయేషన్స్ చాలామందికి చాలా సందర్భాల్లో వచ్చుంటాయి, ఏం డౌట్ అక్కర్లా. సమ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అడ్మిట్ ఇన్ హాస్పిటల్ అనుకోండి, అప్పుడు మీకు డబ్బులు కావాలి, హాస్పిటల్ కావాలి, మంచి డాక్టర్ కావాలి, వీటితో పాటు ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే ఇఫ్ యూ లాస్ట్ దిస్ వన్ అనుకోండి, ఆ ధైర్యాన్ని కోల్పోయారనుకోండి, అసలు ఏం చేయాలో ఆలోచించకూడదు, ఏం చేస్తున్నామో రెండు కూడా, ఏం చెయ్యాలో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు, రెండింటి మీదే క్లారిటీ లేని పరిస్థితి వస్తుంది. అట్లాగే యూ లాస్ట్ సమ్మన్ ఓకే, ఐ మైసెల్ఫ్ లాస్ట్ జాబ్ అనుకోండి, నేను ఉద్యోగం అంటే మనం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు 10 ఏళ్ళు ఆర్ మన సొసైటీలో మనం చూస్తున్న పద్ధతిలో ఉద్యోగాలు కోల్పోవడమే ఒక దీనిగా అలవాటైపోయింది. అదే సరే, ఉద్యోగాలు చెయ్యడమే ఒక అలవాటుగా మారినప్పుడు ఒక 6 నెలలు ఏడాది ఉద్యోగం లేదనుకోండి, వీ ఫీల్ ఇట్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ అప్సైడ్ డౌన్. మొత్తం ప్రపంచం అంతా పైకి కిందకి తలకిందులైపోయింది, మనకి ఏదో అయిపోతుంది, మనం ఏదో అయిపోతున్నాం ఫీలింగ్లోనే ఉంటుంది. ధైర్యాలు అటువంటిప్పుడు కావాలి మనుషులకి. వాళ్ళకి చెప్పాల్సినది పెద్దగా ఏం లేదు, నథింగ్ హ్యాపెన్స్, ది హెవెన్ ఈజ్ నాట్ ఫాలింగ్ అని చెప్పి